Good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce Telugu అచ్చులు గుర్తులు హల్లులు ఒత్తులు. అయితే నిన్న మనం క్లాస్లో ఏం చెప్పుకున్నాము? అచ్చులు గుర్తులు అయిపోయినాయి, హల్లులు ఒత్తుల గురించి కూడా చెప్పుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఆ అచ్చులు గుర్తులు హల్లులు ఒత్తులు ఏంటో కొన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ తర్వాత యాక్టివిటీ ఏంటి అనేది మీరు చేతురుగాను. ఇప్పుడు నేను కొన్ని అచ్చులు ఇస్తాను, వాటి యొక్క గుర్తులు మీరు చెప్పగలగాలి. ఆ తర్వాత కొన్ని హల్లులు ఇస్తాను, వాటి యొక్క ఒత్తులు ఏంటో మీరు గుర్తుపెట్టగలగాలి. ఆ తర్వాత యాక్టివిటీ. ఓకే, అంటే ఒక్కసారి మనం రివైజ్ చేసుకున్న తర్వాత మీకు యాక్టివిటీ గురించి ఇస్తాను. ఓకే, మీరు చేతురుగాను. ఓకే, ఫస్ట్ ఇదే అక్షరం ఆ. ఏంటది? ఆ. ఆకి మరి గుర్తేంటి అంటే ఏం గుర్తు పెడతారు ఆకి? ఓకే, తలకట్టు. ఓకేనా? ఆకి గుర్తేం పెట్టా? తలకట్టు. అలానే నేను ఊ ఇచ్చాను. ఊకి గుర్తేంటి? కొమ్ము. ఊకి గుర్తేంటి? కొమ్ము. అలానే ఈ ఇచ్చాను. అంటే నేను వరుసగా ఇవ్వట్లేదరా, నేను అక్కడెక్కడే ఇస్తున్నాను. అంటే మీ మెమరీ ఎంతవరకు ఉన్నది అనేది మీరు ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఈకి గుర్తేంటి? గుడి. ఈకి గుర్తేంటి? గుడి. అలానే ఏ ఇచ్చాను. ఏకి గుర్తేంటి? ఏత్వం. ఏకి గుర్తేంటి? ఏత్వం. అలానే ఐత్వం ఇచ్చాను. ఐత్వం అనగానే మనకు అర్థమవుతుంది. ఏత్వం ఐ మళ్ళీ కింద నుంచి సేమ్ రివర్స్లో వచ్చేస్తుంది ఐత్వానికి గుర్తు. అలానే ఓత్వం. ఓత్వం అనగానే ఏం చేస్తాం? ఓత్వం గుర్తుపెట్టాం. ఓ రాసినప్పుడు ఓత్వం గుర్తు. ఓకే, అలానే ఔ. ఔత్వం. ఇలా మనం అచ్చులు వాటి యొక్క గుర్తులు కొన్ని ఇచ్చాం కదా. అలానే హల్లులు కూడా కొన్ని మనం రివైజ్ చేసుకొని ఆ తర్వాత యాక్టివిటీ. ఓకేనా? ఇప్పుడు కా అనేది ఇచ్చాను. కాకి మరి గుర్త ఒత్త ఏం పెట్టాలి? కా అనేటటువంటిది ఏంటి? అచ్చా హల్లా? హల్లు కదా. మరి హల్లు అయినప్పుడు గుర్తు వస్తుందా ఒత్తు వస్తుందా? ఒత్తు. అంటే కా అనేది హల్లు కాబట్టి ఆ హల్లుకి ఒత్తు అనేది తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ అచ్చులు కాబట్టి గుర్తులు పెట్టాం. ఇప్పుడు హల్లు కాబట్టి ఏం చేస్తాం? ఒత్తు పెట్టాం. కావత్తు. అలానే గా. గాకి ఏ ఒత్తు ఇవ్వాలి? గావత్తు. సేమ్ ప్రొనౌన్సియేషనే కదా, ఒత్తు అనేది ఎక్స్ట్రా పెడుతున్నాం. గాకి గావత్తు. అంటే ఏం చేస్తున్నాం? తలకట్టు తీసేస్తున్నామని నిన్న మనం చెప్పుకున్నాం కదా, సేమ్ గావత్తు. అలానే చా. చావత్తు. అలానే టా. టావత్తు. అలానే డా. డావత్తు. అలానే తా. తావత్తు. అలానే బా. బావత్తు. మా. మావత్తు. అలానే యా. మాకి యాకి తేడా చూసారా? మాకేమో చిన్నది పెట్టాము, రౌండ్ చిన్నది పెట్టాం. ఇక్కడ పెద్దది బిగ్ కాబట్టి పెద్ద సున్నా, ఇది చిన్న సున్నా. మా అంటే చిన్న సున్నా, యా అంటే పెద్ద సున్నా, సేమ్ రాసిస్తాం అన్నట్లు. ఓకే, యా. యాకి ఏవత్తు? యావత్తు. మరి అలానే లాకి లావత్తు. మరి రాకి రావత్తు. నేను అటు ఇటు జంప్లింగ్ చేసి రాస్తున్నాను, వరుసలో రాయట్లేదు, అది గుర్తించాలి. ఓకే, ఆ తర్వాత సావత్తు. మరి ఇదే అక్షరం ఏ అక్షరం? సా కాబట్టి సావత్తు. ఓకే, ఇలా అచ్చులకి గుర్తులు హల్లులకి ఒత్తులు పెట్టాం. సేమ్ లెటర్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఆ సేమ్ లెటర్స్ వచ్చేటటువంటివి ఏంటి? జా. సేమ్ జావత్తు. నెక్స్ట్ అణా. అణావత్తు. ఇంకొకటి ఏంటి? బండిరా. బండిరావత్తు. ఓకే, ఇవన్నీ కూడా అచ్చులు గుర్తులు హల్లులు వాని యొక్క ఒత్తులు అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని నేను రఫ్ చేసేస్తాను.
ఇప్పుడు నేను బ్లాంక్స్ ఇస్తాను, మీరు చేయాలి. ఓకే, అది యాక్టివిటీ. ఇప్పుడు చూడండి, చక్కగా జాగ్రత్తగా మీరు ఇష్టంగా విన్నారనుకోండి, చాలా తేలికగా వచ్చేస్తాయి. తెలుగు అనేటటువంటిది ఎంతో తీయనైనటువంటిది అంటాం. పూర్వం ఏమనేవాళ్ళు, దేశ భాషలందు తెలుగు లెస్స అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమంటున్నానో తెలుసా, నేను ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. అంటే తెలుగు పలకడానికి కానీ వినడానికి కానీ తీయనైనది అని పూర్వం పెద్దలు, మహారాజులు, కవులు, పండితులు అందరూ అనేటటువంటి వాళ్ళే. కాబట్టి తెలుగు ఎంతో తీయనైనటువంటిది, వినసొంపు అయినటువంటిది. వినసొంపు అంటే వినడానికి కూడా అందంగా ఉండేటటువంటిది అనేటటువంటి తెలుగు. కాబట్టి మనం తెలుగుని నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇష్టంగా నేర్చుకుంటే చాలా చక్కగా వస్తుంది, పలకడానికి చక్కగా ఉంటుంది, వినేవారికి కూడా అబ్బా ఎంత చక్కగా పలుకుతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం యాక్టివిటీ చేస్తున్నానన్నా, నేను మీకు ఖాళీలు అనేదే ఇస్తా, బ్లాంక్స్. ఆ బ్లాంక్స్ అనేటటువంటిది మీరు పెట్టుకోవాలి. యాక్టివిటీ ఫస్ట్ అచ్చులు అనేటటువంటిది ఇస్తున్నాను. అచ్చుల్లో ఆ బ్లాంక్ మీరేంటో అది గుర్తు పెట్టాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ రు, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ ఔ. అంతే, ఇవి యాక్టివిటీ మీరు చేయాల్సింది. ఇవి అచ్చుల వరకు. నెక్స్ట్ హల్లుల్లో ఇస్తున్నాను. ఈ హల్లుల్లో ఏంటంటే కా, గా, చా, టా, తా, పా. ఓకే, సా, డా, దా, బా, మా, యా. ఓకే, ఇంతవరకు ఈ హల్లుల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ చేయాలి. ఓకే, అంటే ఈ అచ్చులకి గుర్తులేంటి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, వీటికి గుర్తులించాలి. ఆ తర్వాత వీటికి ఏంటి, ఒత్తులు. కాబట్టి ఫస్ట్ వన్ నేను ఇచ్చేసాను. నెక్స్ట్ ఏంటి అనేటటువంటిది మీరు చేయాలి. దీనిలో కూడా మీకు ఈజీ అనేటువంటి ఉంటుంది. ఇంకొకటి ఇస్తాను, ఎందుకంటే మీరు అది గుర్తించారా లేదా అనేది నాకు తెలియాలి కదా. నేను 3 లెటర్స్ చెప్తాను, ఐడెంటిఫై చేసి అవి సేమ్ ఉంటాయని కూడా అన్నాను. మరి అవి ఏంటి అనేటటువంటిది కూడా నేను ఇచ్చేసాను ఇప్పుడు కూడాను. మరి చేస్తారో లేదో చూద్దాం. ఓకే, ఇంకొకటి రా. అటు ఇటు మార్చిస్తున్నా, మళ్ళీ మీరు ఆహా ఓహో అనుకోకండి. ఇంతవరకు రాయండి రా. ఇంకొకటి కూడా ఇద్దాంలే, ఎటు మంచిగా చేస్తున్నారు, నాకు వింటారు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇంతవరకు మీరు యాక్టివిటీ చేయాలి ఈరోజు. ఓకే, ఇప్పుడు వీటిలో యాక్టివిటీకి ఆ గుర్తేంటి, అలానే ఆకి గుర్తేంటి, రు గుర్తు, ఏ గుర్తు, ఓ గుర్తు, ఐ ఐత్వానికి గుర్తు, ఔ ఔత్వానికి గుర్తు. అలానే కావత్తు, గావత్తు, చావత్తు, టావత్తు, తావత్తు, పావత్తు, సావత్తు, డావత్తు, దావత్తు, బావత్తు, మావత్తు, యావత్తు, జావత్తు, రావత్తు, లావత్తు, వావత్తు, షావత్తు. ఇంతవరకు అచ్చులకి గుర్తులు, హల్లులకి ఒత్తులు అనేటటువంటిది మీరు చేయాలి. ఓకే, ఈ యాక్టివిటీ అయిపోయినాక మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఏంటంటే తెలుగులో మనం అసలు తెలుగు నేర్చుకోవాలి అంటేనే ఒక మోరల్ నేర్చుకున్నట్లు. ఓకే, అంటే ప్రతి దానికి కూడా ఒక మోరల్, ఒక నీతి అనేటటువంటిది తెలియజేస్తుంది. ఒక పద్యం కానివ్వండి, ఒక శ్లోకం కానివ్వండి, ఒక కథ కానివ్వండి, ఏదైనా సరే దానిలో ఒక నీతిని తెలుసుకోవాలి పిల్లలు. అంటే చిన్న పిల్లల నుంచే
ఆ నీతి వాక్యాలు అనేది తెలియాలి. అప్పుడు పెద్ద అయిన తర్వాత మంచి పౌరులుగా తయారవుతారు అనేటటువంటిది నా ఉద్దేశం. దానికి ఒక చిన్న కథ. అంటే ఎంత తెలివి గల ఉపయోగిస్తే కనుక మనం ఏ పనినైనా సాధించవచ్చు. అంటే ఒక ఆలోచన ఉంటే కనుక ఏదైనా మనం సాధించవచ్చు అని తెలుపుతుంది ఈ చిన్న కథ. ఒక చోట ఒక కాకి ఉంది. ఆ కాకి బాగా ఎండాకాలం అంటే ఇప్పుడు వచ్చేటటువంటిది అనమాట, హాట్ సీజన్, బాగా వేడిగా ఉంది, బాగా దాహం అవుతుంది, వాటర్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంది. సరే, అక్కడ దానికి ఒక చిన్న పాట్ కనపడింది. పాట్ అంటే తెలుసు కదా, కుండ. పాట్ కనపడగానే ఆహా వాటర్ ఉంది కావాలా అనుకుని చక్కగా పాట్ మీద వాలి ఆ కాకి ఏం చేస్తుంది, నీళ్ళ కోసం చూస్తుంది వాటర్కి. ఆ వాటర్ ఎక్కడున్నాయి, ఆ పాటలో ఎక్కడో చాలా దిగునున్నాయి అనమాట, అడుగున ఎక్కడో కొన్ని ఉన్నాయి. పాపం అది ముక్కు పెట్టి ఇలా చూడాలి అంటే దానికి అందట్లేదు. ఎట్లా అర్థం కాదు. ఒకవేళ కుండ నెట్టేసింది అనుకో, నీళ్లు నేలపాలవుతాయి కానీ దాని నోట్లోకి రావు కదా. కాబట్టి అది కొంతసేపు ఆలోచన చేసింది. అటు ఇటు చూచింది. దూరంగా ఒక చిన్న రాళ్ల కుప్ప కనపడింది, స్టోన్స్. చూసి ఆ చిన్న రాళ్ళని ముప్పుతో పట్టుకొచ్చి ఒక్కొక్కటి ఆ కుండలో వేస్తూ ఉంది. ఆ కుండలో వేస్తూ ఉండగానేంటి, రాళ్ళు మునిగిపోతూ ఉంటాయి కదా, ఆ రాళ్ళు మునుగుతూ నీళ్ళు పైకి వచ్చేసింది అనమాట. వాటర్ పైకి రాగానే చక్కగా దాహం తెచ్చుకొని ఎగిరెళ్ళిపోయింది. అంటే ఏంటి, కాకి తెలివిగా ఆలోచన చేసింది. అడుగునున్నటువంటి నీరు పైకి ఎలా వస్తుంది, రాదు కదా, ఏం చేయాలి అన్న ఆలోచన చేసి ఆ విధంగా. అంటే మనం కూడా సరే, ఎంతటి పనైనా సరే అసాధ్యం అనేటటువంటిది ఉండదు. మనం తెలివి పెట్టి ఆలోచన చేస్తే అది సాధ్యమవుతుంది అనేది ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. అంటే పిల్లలు ఏంటి, ఇప్పుడు మీకు అర్థమైంది, దేనినైనా కూడా అసాధ్యమని అనుకోకూడదు, దానిని మనం తెలివితో సాధించుకోవచ్చు అని ఈ కథ ద్వారా మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఓకే, బాయ్.